ఈ రోజుల్లో ప్రతి మనిషి తన నోటికొచ్చినట్లుగా ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన అవయవాలన్నిట్లో కూడా ఒక ప్రధానమైన అవయవం నాలుక. ఈ నాలుకను ఏ మనిషి అయితే జాగ్రత్తగా భద్రం చేసుకుంటాడో, వారి జీవితాలు అత్యున్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయని దేవుని వాక్యమే సెలవిస్తుంది. చూద్దాం, సామెతలు రాసిన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని, నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎవరైతే నాలుకను భద్రం చేసుకుంటారో, నోటిలో ఉన్న నాలుకను భద్రం చేసుకుంటారో, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనము చేయితో ఏదైనా కొట్టినా కూడా వెనక్కి తీసుకోగలుగుతాం, కానీ నోటి నుండి మన నాలుకతో ఏది మాట్లాడతామో దాన్ని వెనక్కి తీసుకోలేం. దేవుని వాక్యం, నాలుకలో జీవమరణ వశములు నాలుకలో ఉన్నాయంట. మనము బ్రతకాలి అన్న నాలుకే, మనం చావాలి అన్న నాలుకే. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు నోటికి ఏది పడితే అది మాట్లాడటం, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉన్నాడు. క్రైస్తవులు భక్తిలో ఎదిగే విషయంలో, భక్తిలో ఉన్న ప్రతి విషయంలో కూడా మన నోటిని, మన నాలుకను భద్రం చేసుకోవాలి. మన నాలుకను ఎప్పుడైతే మనం భద్రం చేసుకుంటామో మన జీవితాలే ఫలభరితంగా మారుస్తాడు. అట్టి విధంగా మనం యేసు నామములో మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.